సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇదైతే వచ్చేసి మనకి శ్యాంబాబా టెంపుల్ ఎంట్రన్స్. సో ఓం నమ శివాయ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనచ్చ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం హర్షకు అడిగినాం, హర్ష ఏదైనా వ్లాగ్ చేద్దామంటే గుడికి పోదామన్నా ఏదైనా అంటే. సో నాకు తెలిసిన గుడి ఏదైతే నేను ఎవ్రీ వీకెండ్ వస్తాను, ఇక్కడ కాచిగూడలో ఉన్న లొకేటెడ్ శ్యాంబాబా టెంపుల్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు షాప్స్. సో ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి మనకి. సో ఇదైతే మెయిన్ గోపురం కాచిగూడ శ్యాంబాబా టెంపుల్. హలో గైస్, సో ఫైనలీ మనమైతే వచ్చేసినాం గుడి దగ్గరికి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా వెనకాల ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ కాచిగూడ శ్యాంబాబా టెంపుల్ ఏదైతే లొకేటెడ్ ఉందో కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం ఏమేమి గుళ్ళు ఉన్నాయో లోపల. సో గైస్ లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం లోపల. సో మీరు చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఉందో లోపలికైతే. సో లోపలికి వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది కాళ్ళు కడుక్కోనికి. సో ఒక్కసారి మనం కాళ్ళు కడుక్కొని లోపల వెళ్దాం దర్శనానికి. సో ఇదైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంది గుడి లోపల వెళ్ళడానికి. సో ఇక్కడ ఇదైతే మోస్ట్ బ్యూటిఫుల్ గుడి అని చెప్పుకోవచ్చు నేను చూసిన మన హైదరాబాద్ సిటీలో అయితే. సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతుంటే మనకైతే ముంగట అయితే కనిపిస్తుందో అదైతే గణేశుని గుడి. సో ఎంటర్ అయితేనే మనకు గణేశుని గుడి ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు గణేశుడు ఎంత క్యూట్గా ఉన్నాడో చూడ్డానికి. సో ఫస్ట్ మనం గణేశుని దర్శనం చేసుకొని నెక్స్ట్ వెళ్దాం శ్యాంబాబా దగ్గరికి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ. సో గైస్ ఫైనలీ మన గణేశుని గుడి తర్వాత ఇంకా వీరభద్ర స్వామి టెంపుల్ తర్వాత సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం శ్యాంబాబా టెంపుల్ దగ్గరికి. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి గుళ్ళు ఉన్నాయో ఇక్కడ నియర్ బై. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇదైతే వచ్చేసి మనకి శ్యాంబాబా టెంపుల్ ఎంట్రన్స్. సో మనకి 2 ఎంట్రన్స్ ఉంటాయి బేసికలీ. సో అక్కడ నుండి పోవచ్చు, ఇక్కడ నుండి కూడా పోవచ్చు ఒక ఎంట్రన్స్. సో ఇదైతే వచ్చేసి శివుని గుడి. సో శివుని గుడి తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి హనుమంతుని గుడి. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి మొత్తం మీకు దర్శనం చేపిస్తాం ఈరోజు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం లోపల శ్యాంబాబా టెంపుల్ దగ్గర. సో గైస్ లెట్స్ గో. సో ఇక్కడైతే మనకి లోపల శ్యాంబాబా గుడి లోపల సో ఇది వచ్చేసి మనకి రాధాకృష్ణ గుడి చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకోటి గుడి ఉంది. సో అది వచ్చేసి మనకి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. సో గైస్ ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం దగ్గర నుండి.
సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇదైతే మనకి పర్ఫ్యూమ్ ఇత్తడు దూది. సో మంచి స్మెల్ వస్తుంది మనం చొల్ల పెట్టుకోనికి ఇది. సో గైస్ చూసుకోరు కదా లోపల మాత్రం ఇంత పీస్ ఉంది మనకి శ్యాంబాబా దర్శనం మాత్రం చేసుకుంటే. సో మీరు కూడా రండి ఒక్కసారి కాచిగూడలో లొకేటెడ్ శ్యాంబాబా టెంపుల్. శ్యాంబాబా దర్శనం అయిపోయిన తర్వాత మీరు బయట మీరు చూసుకోవచ్చు ఇట్లా మనకి రెడ్ కలర్ బట్టల కొబ్బరికాయ ముడుకులు అందరు కడతారు. మన కోరికలు ఏమేమైతే ఉన్నాయో అది నెరవేరాలని సో ఇక్కడ ముడుపులు అనేది కడతారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంది వచ్చి ఇక్కడ ముడుపులు కడతారు ఇక్కడ. సో మీకు కనుక ఏమైనా కోరికలు ఉంటే వచ్చి మీరు కూడా ఇట్లా ముడుపులు కట్టచ్చు ఇక్కడ. సో గాయస్ ఎప్పుడైతే మనం వెళ్తున్నాం కింద అమ్మవారి గుడి ఉంటుంది ఒకటి. సో ఒక్కసారి వెళ్ళి అమ్మవారి గుడి కూడా దర్శనం చేసుకున్నాను. సో గైస్ ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనం తర్వాత ఒక్కసారి వెళ్ళి మనం ఇక్కడ శివుని గుడి ఉంది. ఇక్కడ శివుని గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకున్నాం మనం. సో ఈ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి ఉంది. జయ భోలేనాథ్. ఓం నమ శివాయ. సో గైస్ శివుని గుడి తర్వాత ఇప్పుడైతే నా వెనకాల ఏదైతే అనిపిస్తుందో ఇక్కడ హనుమంతుని గుడి. సో ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ 5-10 minutes ఆరతి మాత్రం చేస్తారు. సో ఇప్పుడైతే ఆరతికి స్టార్ట్ టైం ఉంది. సో మనమైతే వెళ్ళి ఒకసారి ఆరతిలో జాయిన్ అయిపోదాం. जय बजरंगबली महाराज की जय. సో గైస్ దర్శనం తర్వాత ఇక్కడ హనుమంతుని గుడి ఎగ్జిట్ నుండి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న గౌశాల ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ గౌసేవ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చారా వేసుకొని. అండ్ ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాల గుడి ఉంది. సో గైస్ ఫైనల్లీ మన హనుమంతుని గుడి అయితే దర్శనం అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మనం ప్రసాదం దగ్గరికి. సో ఈరోజు చూద్దాం ప్రసాదంలో ఏం స్పెషల్ ఉందో. సో గైస్ లెట్స్ గో. సో గైస్ మీరు చూసుకోవచ్చు ఈరోజు మనకు దొరికింది పులిహోర. సో గైస్ ఫైనల్లీ మన శ్యాంబాబా దర్శనం అయితే అయిపోయింది. సో మీకు కనుక రావాలంటే ఒక్కసారి వచ్చి దర్శనం చేయొచ్చు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని. నచ్చితే ఏం చేయాలి తెలుసుగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ.